ఆ పాప శవమైపోయింది. కానీ బీరు బాటలతో కొట్టి ఆ అమ్మాయి దుర్ప్రేమిగా చంపేసి శవం కూడా చూడలేని పరిస్థితిలో అయిపోయేలాకి రాష్ట్రంలో ఉన్న వ్యవస్థ అంతా ఏం చేస్తా ఉన్నదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్న వ్యవస్థ అంతా ఎక్కువ రాజ్యాంగం పైన పనిచేస్తుంది కాబట్టి ఈ రాష్ట్రంలో మహిళల మీద ఉన్న బాధ్యతతో ఈ రాష్ట్రంలో ఎక్కడ పనిచేయట్లేదు. కాబట్టి ఈ రోజు ఆ చిన్నారి చనిపోవడం జరిగింది. అదే విధంగా చూసుకుంటే జిల్లాలో ప్రతి దగ్గర ఏదో ఒక జిల్లాలో ప్రతిరోజు ఏదో ఒక అపూర్వం తెలియని మహిళలు అన్యాయం అయిపోతున్నారు. ఎందుకంటే మత్తు మందు గంజాయికి ఇట్లాంటి వాటికన్నిటికి మందుకి ఇట్లాంటి బానిస అయిపోయి ఇచ్చలవిడిగా ఏర్లై పారుతుంది కాబట్టి ఇట్లాంటి అఘాయిత్యాలకి ఇట్లాంటి వాటికన్నిటికి ఇలాగా తెరదీస్తుందని మేమంతా భావిస్తున్నాం. ఎందుకయ్యా చెప్పిన హామీలు ఒక్కటంటే ఒకటి సంవత్సరం రోజుల కాలంలో మీరు అమలు చేయలేకపోయినారు. పరిపాలన ఎలా చేయాలో తెలుసుకోలేకపోయినారు. ఆ రోజు జగనన్న ఉన్నప్పుడు మాత్రము దిశ యాప్ పెట్టి దిశ చట్టాన్ని తీసుకొచ్చి ఎక్కడ మహిళ ఎక్కడ రక్షించబడుతుంది, ఎక్కడ ఆపదలు ఉంటే అక్కడ ఇమీడియట్ గా పోయి రక్షిస్తా ఉన్నారు. దేశమే గర్వించింది మన రాష్ట్రం వైపు చూసి. ఈ రోజు మీరు ఎందుకు మహిళలను రక్షించలేకపోతున్నారు? ఎందుకు మీరు రెడ్ బుక్ రాజ్యాంగం పైనే పనిచేస్తున్నారు? ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అన్నారు, మహిళకి ఎక్కడ అన్యాయం జరిగితే నేను అక్కడ వచ్చి నిలబడతానని చేతులు ఎగరేస్తో, కాళ్ళు ఎగరేస్తో, తల ఎగరేస్తో చెప్పారు. ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడో దగ్గర ప్రతిరోజు ఒక మహిళ పైన అన్యాయం జరుగుతున్నా కనీసం నోరు ఇచ్చే పరిస్థితి ఈ రాష్ట్రంలో సాక్షాత్ హోం మినిస్టర్ మహిళా హోం మినిస్టర్ ఉన్నా కనీసం మహిళలపై నిన్న అఘాయిత్యాలు జరుగుతున్నా, నిన్న అరాచకాలు జరుగుతున్నాయి. ఎక్కడ మీరు నోరు ఇచ్చే పరిస్థితి. ఎందుకంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఈ సంవత్సర కాలంలో చెప్పిన హామీ ఒక్కటి కూడా చేయలేదు కాబట్టి ఎట్టొక్కట పాలిటిక్స్ ని పక్కన పెట్టించాలి కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ అందరూ అభివృద్ధి వాళ్ళందరూ జైల్లో వేయడమో, అన్యాయంగా కేసులు పెట్టడమో రెడ్ బుక్ రాజ్యాంగం పైన మీరు పనిచేస్తున్నారు. కనీసం మహిళలను రక్షించే దాంట్లో కూడా మీరు విఫలమైనారు. కాబట్టి ఈ రాష్ట్రంలో మీరు తక్షణమే సీఎం గా దిగిపోవాలని మేమందరం కోరుకుంటున్నాం.